ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన వాగ్దానం ఫిలిపియన్ 4th చాప్టర్ 4th, 5th, 6th వర్సెస్ రీడ్ చేద్దాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నారు, దేని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మనం ఎప్పుడైనా ఏదైనా నేర్చుకుంటున్నాము అన్నప్పుడు ఈ యొక్క వచనాలు ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, ఏ కాలంలో రాశారు, దీని యొక్క భావం ఏమిటి అని మనం నేర్చుకోవాలి. ఏదో చదివాం కదా అని బైబిల్ రీడ్ చేయడం కాదు. ఈ యొక్క ఫిలిపి పత్రిక అపోస్తులు పౌలు గారు రాయడం జరిగింది. ఎప్పుడు రాశారు అంటే 2000 సంవత్సరాల క్రితం రోమ్ జైల్లో ఉన్నప్పుడు రాయడం జరిగింది. ఎందుకు రాశారంటే ఫిలిపి చర్చ్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, చర్చ్ లో వాళ్ళు కష్టంలో ఉన్నారని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క వాక్యాలు రాయడం జరిగింది. భయపడద్దు, గాడ్ ఉన్నారు అని ధైర్యం చెప్పడానికి రాశారు. ఆ కాలంలో ఏం జరిగింది అని అనుకుంటున్నారు? పౌలు జైల్లో ఉన్నారు, చైన్స్ తో ఉన్నారు. ఫిలిపి చర్చ్ లో కొంతమంది గొడవ పడుతున్నారు, కానీ పౌలు జైల్లో ఉన్నా కూడా హ్యాపీగా ఉండి పీస్ గురించి ఆలోచించి ఈ యొక్క మాటలు రాయడం జరిగింది. బీ హ్యాపీ ఇన్ గాడ్ నో మ్యాటర్ వాట్, బీ కైండ్ అండ్ కామ్, గాడ్ ఈస్ క్లోజ్, డు నాట్ స్ట్రెస్, టాక్ టు గాడ్ అబౌట్ ఎవ్రీథింగ్ విత్ థ్యాంక్స్. గాడ్ ఉన్నారు కాబట్టి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి, టెన్షన్ పడకూడదు, టెన్షన్ వదిలేయాలి, ప్రతి మ్యాటర్ గాడ్ కి చెప్పాలి, ఎంకరేజ్ చేయడానికి. కష్టంలో ఉన్నప్పుడు బాధపడద్దు, దేవుడు మనకి సహాయం చేస్తారు, ఆనందంగా ఉండండి, యేసయ్యలో ఆనందించండి, మీ విన్నపాలు కృతజ్ఞత పూర్వకంగా దేవునికి తెలియజేయండి అని పౌలు గారి ఈ యొక్క మాటలు రాయడం జరిగింది. ఈరోజు దేవుడు మనకు కూడా చెప్తున్నారు. పౌలు గారికి శరీరం బంధించబడిందేమో చైన్స్ తో, కానీ సోల్ బంధించబడలేదు. అందుకే ఆయన ఆత్మ దేవునితో కనెక్ట్ అయింది కాబట్టి మరి ఆయన జైల్లో ఉన్నా సరే మరి పీస్ కోసం, ఎంకరేజ్ చేయడం కోసం, కష్టాల్లో ఉన్న భయపడకూడదు, బాధపడకూడదని ఉత్తరం రాసి ఈ యొక్క 4, 5, 6 వర్సెస్ తెలియపరిచారు కదా. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారు అంటే, మీ యొక్క శరీరానికి ఎన్నో బాధలు రావచ్చేమో, కానీ శరీరం బంధించబడిన ఆత్మ బంధించబడకూడదు. ఆత్మ దేవునికి కనెక్ట్ అయి ఉండి ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించాలి. సహనము సకల జనులకు తెలియజేయబడాలి. ప్రభు సమీపంగా ఉన్నారు అండ్ దేనికోసం చింతపడద్దు, కానీ ప్రతి విషయంలో దేవుడు చేసిన కృతజ్ఞత పూర్వకంగా మేలులను తలంచుకుని థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ యొక్క విన్నపాలు దేవునికి తెలియజేయండి. జీసస్ లవ్స్ us so much.